దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన కృపలో దేవుని సేవకుల్ని ఈ పరిచర్య కొరకు ప్రారంభించడానికి దేవుడు పిలిచి దేవుని సేవకుల్ని దేవుడి యొక్క కృపలో దేవుడు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు మరి యొక్క సంవత్సరంలోనికి ఈ పరిచర్యను నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా జరుపుకుంటున్నటువంటి ఈ కూడికలో మనందరం దేవుని సన్నిధిలో చేరి ఉన్నాము. ఇప్పుడు దాకా జరిగిన కూడికల్లో మీరందరూ పాలు పంచుకుని ఉన్నారు. అయితే దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు, దేవుడు ఒక మనిషిని చేసినప్పుడు దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అనేది దేవుడు కలిగి ఉన్నాడు. ఒక మనిషిని సృష్టించడం వెనకాల ఎంత ప్రణాళిక అయితే దేవుడికి ఉందో, ఒక సేవకుని పిలిచినప్పుడు దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సంఘాన్ని కట్టినప్పుడు ఈ సంఘంలోనికి ఎవరు వచ్చారు అనే దాని మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో జరుగుతూ ఉన్నదే. కాబట్టి దేవుడు ఎవరినైనా పిలిచినప్పుడు, దేవుని సేవకులు సాక్ష్యం చెప్పినప్పుడు మీరు విని ఉంటారు, మీకు అందరికీ తెలుసు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ ఉంటారు. దేవుడు పిలిచినప్పుడు ఒక ఉద్దేశంతో నువ్వు రా అని చెప్తాడు. ఒకానొక సమయంలో మనం చూస్తే పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు, ఆయన ప్రయాణం ఒక సమయం దాకా ఒక విధంగా గడుస్తూ ఉంది. ఆ ప్రయాణం అనేది చాలా మంచిదని పౌలు అనుకున్నాడు. ఆయన అనుకుని ఏం చేశాడంటే తన ప్రయాణాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. దానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి అప్రూవల్ ఆయనకు ఉంది. ఆయనకు కావాల్సినటువంటి అధికారాన్ని పెద్దల దగ్గర నుంచి పొందుకున్నాడు. తాను దమస్కు మార్గంలో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? పౌలు దమస్కు మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? సువార్త చెప్పడానికి వెళ్తున్నాడా? ఎవరైతే సువార్తను అంగీకరించారో వారందరినీ హింసించడానికి వెళ్తున్నాడు, చంపడానికి వెళ్తున్నాడు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి వెళ్తున్నాడు. పౌలు ఎలా ఉన్నాడు అంటే, మీరు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేస్తున్నాడు సౌలు ఏం చేస్తున్నాడంట? ఇంటింటా చొచ్చి ప్రతి ఇంటిలోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు ప్రార్థన చేసుకుంటారా అని ఒక్కొక్క ఇంటి చొచ్చి ఆయన ఏం చేస్తున్నాడంట? సాధారణంగా ఏదైనా గొడవ జరిగిందనుకోండి, మన దగ్గర కూడా పురుషుణ్ణి ఏదైనా మాట అంటాం, స్త్రీని అనాలంటే ఆలోచిస్తాం. పురుషుళ్ళు ఇద్దరు కలిసి గొడవ పడి దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు. కానీ ఒక ఆడదాని మీద చేయటానికి ఆలోచిస్తారు. కానీ ఎంత రూత్లెస్గా ఉన్నాడంటే పౌలు, ఎంత ఎలా ఉన్నాడంటే కఠినంగా కర్కశంగా ఉన్నాడు అంటే, స్త్రీలు అని కానీ పురుషులు అని కానీ ఆయన తేడా లేదు. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవురాలువా అయితే పట్టుకుని రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టేవాడంట. మనకులాగా ఒక పోలీస్ వచ్చి జీప్లో కూర్చోబెట్టి అలా లేదు, రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి బంధించేవాడంట. అంత భయంకరుడు. ఇక్కడ అయిపోయింది, ఈ పట్టణంలో అయిపోయింది, మనము ఇంకొక చాటుకు వెళ్దామని దమస్కు వెళ్ళేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి? అక్కడున్న వాళ్ళని ఈడ్చుకొచ్చి చంపేసేవాడు. తిమోతికి రాస్తూ చెప్తాడు, నేను పూర్వము హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటి నన్ను తన పరికోరకుడు దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు. నేను అవివేకం చేత చేశాను, తెలియక అవివేకం చేత చేశాను కాబట్టి కనికరం పొందాను అని చెప్తాడు. సో అలాగా అవివేకంగా ఏం చేస్తున్నాడంటే, పౌలుకున్న జ్ఞానం మాత్రం అపారమైనది. గమలీయేల్ అనేటువంటి ఆయన పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని, అపారమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. జ్ఞానం ఉంది కానీ వివేకం లేదు. ఆయనే చెప్తున్నాడు కదా, తెలియక అవివేకం చేత నేను చేశాను, ధర్మశాస్త్రం తెలుసుకున్నాను కానీ గ్రహించలేకపోయాను.
కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తను బయలుదేరి దమస్కు మార్గంలో ప్రయాణం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని హింసించాలని వెళ్తున్నాడు. ఆయన వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని పౌలుకి ఇచ్చాడు. ఒక దర్శనం, ఇది ఈరోజు మనం మాట్లాడబోతున్నది. ఒక దర్శనాన్ని పౌలుకి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు మార్గానికి వెళ్తున్నాడు. అయితే ఆయన అలా వెళుతూ ఉండగా పట్టపగలు కాంతి ఉంటుంది కదా, వెలుగు ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ ఉన్న ఈ లైట్లు ఉన్నాయి, వీటిని ఆఫ్ చేసినా మనకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. నేను కొంచెం ఇప్పుడు లైట్స్ ఉంటే కొంచెం ఎక్కువ కనపడతాను, ఆఫ్ చేసినా కూడా కనపడతాను, స్విచ్ కట్టేసినా కూడా నేను కనపడతాను. అంటే పగలు ఇంకొక ఎక్స్ట్రా వెలుగు అనేది, ఇప్పుడు బయటకు తీసుకెళ్లి లైట్ వేసాం అనుకోండి, ఇదే లైట్లు బయట వేసాం అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటాయి, రాత్రి అయితే ఎలా ఉంటాయి, రాత్రి వేళ వాటి ప్రభావం కనపడుతుంది. కానీ పట్టపగలు ప్రయాణం చేస్తున్నటువంటి పౌలుకి ఏమైందంటే ఒక వెలుగు, ఎంత వెలుగంటే పట్టపగలు ఉన్నటువంటి సూర్యుని యొక్క వెలుగుని డామినేట్ చేసే అంత వెలుగు అక్కడ వచ్చింది. ఆ వెలుగు ఎంత విపరీతమైనటువంటి ఎంత ఎంత ప్రకాశమానంగా ఉందంటే ఆ వెలుగుని పౌలు తట్టుకోలేకపోయాడు. సడన్ గా వెలుగు తన మీదకి వచ్చేసరికి తాను వెళ్తున్నటువంటి ఆ వాహనం ఏదైతే ఉందో, గుర్రం అయితే గుర్రమో ఏదైతే అది దేని మీద వెళ్తున్నాడో దాని మీద నుంచి ఆయన ఏమైపోయాడంట, కింద పడిపోయాడంట. మీరు అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం చూసినట్లయితే గనక, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఏమంట, ఏం జరిగింది? ఆయన వెళ్తూ ఉండగా ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. నేను ప్రయాణం చేస్తూ దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం అందు ఏమైందంటే ఆకాశం నుండి గొప్ప వెలుగు, అంటే అప్పుడున్నటువంటి వెలుగు కంటే అధికమైనటువంటి వెలుగుని ఆయన చూశాడు. ఆ వెలుగు ఏం చేసిందంటే ఆయన పడేసింది. పడేయంగానే ఆయన ఏమని అడిగాడు? ఎవరు నువ్వు అన్నాడా? ఏమన్నాడు? ప్రభువా నువ్వెవరు అని అడుగుతున్నాడు. ప్రభువా నువ్వెవరయ్యా, ప్రభువా నువ్వెవరు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వెవరినైతే హింసిస్తున్నావో ఆ యేసుని నేను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 9వ వచనంలో, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగుని చూశారు, కానీ నాతో మాట్లాడిన వారి స్వరాన్ని వారు ఎందుకు వినలేదు? ఆ దర్శనాన్ని చూసిన వారందరికీ ఎందుకు వినపడలేదు? ఆ వెలుగును చూసిన వారందరికీ ఎందుకు ఆ స్వరం వినపడలేదు? ఎందుకు వినపడలేదంటే ఆ పిలుపు ఎవరికి ఉందంటే, ఆ పిలుపుని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఆ దమస్కు మార్గంలో వెళుతున్నటువంటి ఆ క్రూరుడైనటువంటి సౌలుకే వచ్చింది ఆ పిలుపు. కాబట్టి ఎవరికి వినపడాలో దేవుడు వారికి వినిపిస్తాడు, ఎవరికి కనపడాలో దేవుడు వారికి కనపరుస్తాడు. కాబట్టి దేవుడు అక్కడ ఉన్న వారందరికీ వెలుగుని కనపరిచాడు, కానీ స్వరం వినాల్సింది ఎవరు? సౌలు వినాలి. కాబట్టి ఆ స్వరాన్ని ఎవరు విన్నారు? సౌలు మాత్రమే విన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వెలుగుని చూశారు, కానీ వాళ్ళంట ఆయన మాట్లాడిన వాని స్వరాన్ని వినలేకపోయారంట. కాబట్టి ఇప్పుడు సౌలు ఆ స్వరాన్ని విన్న తర్వాత ఏం చేస్తున్నాడు? సౌలు అడిగిన ప్రశ్న నేను కూడా దేవుణ్ణి అడిగాను, మీరు ఎప్పుడైనా అడిగారో లేదో నాకు తెలియదు. 10వ వచనంలో, అప్పుడు నేను, ప్రభువా నేనేం చేయాలి? ప్రభువా నేను ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి ఆ ప్రశ్న? ప్రభువా నేనేం చేయాలి? దేవుని సేవకులు అడుగుంటారు, ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు ఖచ్చితంగా అడుగుంటారు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువా నేను ఎక్కడ సేవ చేయాలి? ఎలాంటి వారి మధ్య సేవ చేయాలి? ఎలాంటి సేవ చేయాలి అనేది అడిగి ఉండాలి. అడిగి ఉండకపోతే ఏదో ఒకటి చేసేద్దాం అనుకుని వెళ్తే అసలు ఆ సేవ నడవదు. కాబట్టి ఏమి చేయాలి అనేటువంటిది దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాతే ఏదో ఒకటి చేయగలుగుతాం. ఆ దర్శనం అనేది మనకు కావాలి. ఆ దర్శనం అనేది సేవకులకు కావాలా, విశ్వాసులకు కావాలా, లేదంటే సంఘం అంతటికి, అందరికీ, సేవకులు విశ్వాసులు తేడా లేకుండా అందరికీ కావాలా? అందరికీ కావాలి. విశ్వాసకు ఉండాల్సిన దర్శనం విశ్వాసకు ఉండాలి, సేవకులకు ఉండాల్సిన దర్శనం అనేది సేవకులకు ఉండాలి. ఎవరి దర్శనము వారికి ఉండాలి. అయితే
మనం ఆలోచన చేసినప్పుడు సేవకుని దర్శనంలో సేవకుని యొక్క కుటుంబం, సేవకుని దర్శనంలో సేవకుని యొక్క సంఘము సేవకునికి ఏకీభవించాలి. ఆ దర్శనంలో సంఘము వారి కుటుంబము ఏమై ఉండాలంటే వారికి వెన్ను ఎముకలాగా నిలబడాలన్నమాట. వారికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, ఇప్పుడు దేవుని సేవకుల్ని యెహోషువ పాస్టర్ గారిని దేవుడు పిలిచినప్పుడు వారితో పాటు అమ్మగారు సహకరించకపోతే ఏమవుతుంది? దేవుడు ఎవరిని పిలిచారు? మిమ్మల్ని పిలిచారు. నువ్వు వెళ్ళయ్యా, నేను ఇంట్లో ఉంటాను, నా వల్ల కాదయ్యా అన్నారు అనుకోండి, మనశ్శాంతిగా సేవ చేసుకుంటారా? కుటుంబం యొక్క సహకారం కావాలి సేవలో. సంఘం కావాలా? సంఘ సహకారం కావాలా? అక్కర్లేదా? సంఘ సహకారము కావాలి. సంఘము, సేవకులు, సేవకుని కుటుంబము అందరూ కలిసి పనిచేసినప్పుడే ఆ సేవ అనేది చాలా బలంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు నిర్గమకాండము చూసినప్పుడు దేవుడు సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు మోషేని పిలిచాడు. మీరు 19వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ ఆకాశంలో నుంచి ఉరుముల మెరుపుల ఆ శబ్దాలు, ఆ భయంకరమైనటువంటి ఆ సన్నివేశం మీరు చూసుంటారు. ఇశ్రాయేలీలందరూ భయపడిపోయారు. దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఉరుము లాంటి శబ్దంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ స్వరం విని మేము చచ్చిపోతామేమో అని భయం వేసింది ఇశ్రాయేలీలకి. అయ్యా మోషే, నువ్వెళ్ళి మాట్లాడు, ఆయన ఏం చెప్తే అది మాకు చెప్పు, మేము ఇక్కడ ఉండి నీ మాట వింటాం, కానీ ఆయన మాట వింటే మేము చచ్చిపోతామేమో అన్నారు. కాబట్టి మోషే ఏం చేశాడంటే ఆయన ఎక్కి దేవుని యొక్క పర్వతానికి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క మాటలను తీసుకుని వస్తా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. దేవుడు ఏం చేశాడంటే ఆ సేవకుడు ఆ మోషేతో ఆ కొండ మీద కొన్ని శాసనాలను ఇచ్చాడు, కొన్ని కట్టడలు నియమించాడు, కొన్ని విధులు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏం చేశాడంటే నువ్వు ఇశ్రాయేలీలకి నేర్పించు అన్నాడు. అలా నేర్పించు అన్న తర్వాత జాలే చెప్పొచ్చావయ్యా, 4 రోజులు కొండ మీద ఉండేసరికి నువ్వు పెద్ద ఇదైపోయావా అని అన్నారా? ఇశ్రాయేలీలు ఎవరైనా అలా అన్నారా? నీకే తెలుసా ఏంటి, మాకు తెలీదా అని ఎవరైనా అన్నారా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? మోషేకు, మీరు నిర్గమాకాండం 26వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మీరు చదువుకుంటూ ఉంటే పదే ఉన్నది ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు అలాగు చేసిరి, మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసిరి అన్నారు. దర్శనం ఎవరిది? దర్శనం ఎవరికి వచ్చింది? దేవుడు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడాడు. దాన్ని క్యారీ చేస్తున్నది ఎవరు? మోషేకి దేవుడు మాట్లాడినటువంటి మాటని క్రియారూపంలోనికి తీసుకొస్తున్నది ఎవరు? మోషే ఒకటి చేశాడా? ఒక డేరా కట్టు అన్నాడు. నీల ధూమ్ర రక్తవర్ణాలతో ఒక తెరలు తీసుకుని నువ్వు అల్లడం కాదు, పేనిన సన్నన నార అన్నాడు. సో ఇలాంటి నారతో ఒక క్లాత్ని చెయ్యి, దానికి ఇలా చెయ్యి, దీనికి స్తంభాలు పెట్టు, దీనికి అడ్డతెర పెట్టు, అడ్డతెర లోపల ఇవి ఉండాలి, అడ్డతెర బయటిది ఉండాలి, ఆవరణంలో ఇవి ఉండాలి, వాటిని ఈ పదార్థాలతో తయారు చేయాలి, బలులన్నీ ఈ క్రమంలో జరగాలి, వీళ్ళు ఇది చేయాలి, వాళ్ళు అది చేయాలి. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరిని నియమించి వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాత్మ పూర్ణులుగా దేవుడు వారిని చేసి ఏం చేశాడంట, తన పరిచర్యని చేయటం కోసము, ఆ పనిని చేయటం కోసం దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆ పని కోసం కొంతమందిని నియమించాడు. బెసలేలు, ఆ తర్వాత అహోలియాబ్ అనేటువంటి వారు ఏం చేశారు? దేవుడు చెప్పినటువంటి పని కొరకు వారు మోషేతో సహకరించారు. కాబట్టి ఒక పని జరగాలి అంటే మోషేకు కలిగిన దర్శనముతో ఆగిపోతే ఆ పని ముందుకు జరిగేది కాదు. ఆ పని ముందుకు జరిగింది అంటే కారణం ఎవరో తెలుసా? సమాజము సేవకునితో మమేకమై పనిచేసినప్పుడే ఆ పని జరిగింది. కొంతమంది స్త్రీలు వచ్చి పనిచేశారు. వాళ్ళు అంటే పని అంటే వచ్చి ఊడవటమా, లేదంటే వచ్చి మైకులు పెట్టడమా, లేదంటే వాయిద్యాలు వాయించటమా, లేదంటే ఏదైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ పని కాదా? అన్ని పని. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. ఈ పని చేయని వాళ్ళు, ప్రార్థన చేయడానికి ఖాళీ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, డబ్బులు ఇస్తారు వాళ్ళు, దేవుని పని కోసం కానుకలు ఇస్తారు. ఇవన్నీ పనికొచ్చేయా, పనికిరానివా? వీటిలో ఏది తీసేద్దాం? వీటిలో ఏది తీసేద్దాం? ఇది అవసరం లేదు అని ఒమిట్ చేయగలిగింది ఏది ఉంది? ఇవన్నీ జరగాలి.
సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే ఎవరెవరు ఏ ఏ పని చేస్తే మంచిదని దేవుడు చెప్పాడో ఆయా పనులు మనం చేయాలి. దేవుడు ఎవరెవరిని ప్రేరేపించారో వాళ్ళందరూ వచ్చారంట. వాళ్ళందరూ వచ్చి తమ పని చేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మందిరం యొక్క పని పూర్తి అయింది. కాబట్టి దర్శనాన్ని పొందినటువంటి మోషేనే పనంతా చేసుకోవాలి అనుకుంటే గనక మోషే అదే కొండ మీద అదే సీనాయి అరణ్యంలోకి వచ్చి అదే పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇశ్రాయేలీయుల ప్రయాణం సాగేది కాదు. ఆ వాళ్ళందరి ప్రయాణము సజావుగా సాగడానికి కారణం ఏంటంటే అందరూ కలిసి చేసినటువంటి పనే. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం అందరం కూడా పని చేయాలి. మీరు సహకరిస్తున్నారా సేవకులకి? దేవుని సేవకులకి మీ సహకారం ఉంటుందా? ఇక్కడ సంఘాన్ని గురించి నాకు తెలియదు కానీ కొన్ని సంఘాల వాళ్ళు, సంఘంలో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరయ్యా, సంఘంలో వాళ్ళు సరిగా రారయ్యా, సంఘంలో వాళ్ళు పరిచర్య చేయడానికి రారు, అందరూ అంతా మేమే చేసుకోవాలి, అంతా మా మీదే ఉంటది భారం అనే సేవకులు ఉన్నారు. కొంతమంది కానుకలు ఇవ్వరు అని చెప్తారు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి? సో ఏంటంటే సేవకుల పని వాళ్ళది, మా పని మాది, వాళ్ళ జీవితం వాళ్ళది, మా జీవితం మాది అనుకుని ఏమీ పట్టనట్టుంటే మొదట క్షేమాభివృద్ధిని చూడలేరు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే గనక, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగలవద్దా? క్షేమాభివృద్ధి కలగాలి అంటే జరగాలి. ఒకడే చేస్తున్నాడు ఇవి, మరి ఒకడు అన్నాడా? మరి ఒకడు చేస్తున్నాడు. ఒకడే భాషల్లో మాట్లాడి, ఒకడే ఆ భాషల అర్థాన్ని చెప్పి, ఒకడే వాక్యాన్ని బోధించి, ఒకడే కీర్తనలు పాడి. కొన్ని సంఘాల్లో అలా ఉంటది. వచ్చి ప్రార్థన చేసి, పాస్టర్ గారే మొదటి ప్రార్థన చేసి, పాస్టర్ గారే పాటలు పాడి, పాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? ప్రభునందు ప్రియులారా, వాక్యం ప్రారంభం అవుతుంది, త్వరపడి మీరు రావాల్సిందిగా మనవి అని అనౌన్స్ చేస్తారు. మీలో కొంతమందికి ఉండే అలవాటు ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా కొంతమంది ప్రారంభ ప్రార్థన ఎప్పుడు చూడాల సంఘంలో, మొదటి ప్రార్థనని ఎప్పుడు కూడా చర్చ్లో చూడలేదు. వాళ్ళు పాటలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిన ఒకటే ఒక పాట ఏంటో తెలుసా? సమర్పణ చేయుము ప్రభువునకు. కానుకల టైంలో వస్తారు, లాస్ట్లో వచ్చి కానుకేసి పితా పుత్ర పర్వతర ఇలా అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ముగింపు ప్రార్థన కూడా కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రార్థనలో పూర్తిగా రారు కానీ ఆశీర్వాదాన్ని మాత్రం పూర్తిగా కావాలనుకుంటారు. అయితే దేవుని వాక్యంలో దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ఏ ప్రార్థనకు రావాలి, ఏ ప్రార్థనకు ఉండాలి మనం చెప్పండి. ముగింపు ప్రార్థనకి వెళ్ళామనుకోండి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకేం కలుగుద్ది? కృప సమాధానాలు కలుగుతాయి, ఆయన తోడు మీకు ఉంటుందని ఆశీర్వాదం అదొకటి పొందుకుంటే సరిపోద్ది కదా. ఆశీర్వాదం ఇచ్చే లోపల అడుగు పెట్టేయాలి. అంటే ఆశీర్వచనం పలికినప్పుడు లోపలికి వస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారా? ప్రారంభ ప్రార్థన నుండి చివరి వరకు మీ చర్చిలో ఉన్నారు అయ్యారు. ఇప్పుడు దాకా మొదటి ప్రార్థన చూడని వాళ్ళు ఉన్నారు కదా. మీ మీద ప్రేమ చెప్పరు, ఆయన నవ్వులో కనపడుతుంది. సో ఏంటంటే మొదటి ప్రార్థన చూడని వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? సో మనం అలా వెళ్తే ఎలాగా? పాస్టర్ గారే ప్రార్థన చేయాలా, పాస్టర్ గారే పాటలు పాడాలా? ఎలా ఉంటుందో తెలుసా? నాకు అనుభవం ఉంది. కొన్ని సంఘాలకు నేను వెళ్తే, మాకున్న సంఘాల్లో కొన్ని చోట్లకు వెళ్తే నేనే మొదటి ప్రార్థన చేస్తాను, నేనే పాటలన్నీ పాడతాను. అక్కడికి వచ్చేసి రొప్పొచ్చేస్తూ ఉంటుంది పాటలు పాడేసరికి. తర్వాత మళ్ళీ వాక్యం నేనే చెప్పాలి.
కాబట్టి కీర్తనలు అవి చదివించి మళ్ళీ నేనే వాక్యం చెప్తాను. వాక్యం చదివిన తర్వాత ఎవరైనా వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి అంటే ఇలా కిందకు వచ్చిన బైబిల్ని ఇలా గోకుతూ ఉంటారు. సో ఏంటంటే ప్రార్థన చేయను అని చెప్పలేరు అన్నమాట. తర్వాత తలలు ఇలా ఉంచి చూసుకుంటారు, అంటూ ఉంటారు అనమాట. నువ్వు చేయి అనుకుంటూ ఉంటారు. ఎవరో ప్రార్థన చేయరు. నాకు కథ అర్థమైపోద్ది, నోరు మూసుకుని ముగింపు ప్రార్థన చేసి అంటున్నారని. ఆ తర్వాత నేను వెంటనే ప్రార్థన చేసి ఆశీర్వాదం చెప్తే నేను లెగిసి నా బైబిల్ బ్యాగ్లో పెట్టుకునే వాళ్ళు నాకు సగం వెళ్ళిపోతారు. అదేమంటే మాకు షుగర్ అయ్య గారు అంటారు వాళ్ళు, వెళ్ళిపోయి టైంకి తినేయాలని. సో ఇప్పుడు ఏంటంటే మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మొత్తం పర్ఫార్మెన్స్ అంతా వన్ మ్యాన్ షో లాగా చేసామనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయ్యగారిని ఒక్కరిని మోయనివ్వద్దు. అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు అహరోను మోషే చేతులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మోషే చేతులు ఎత్తాడు, తెలుసు కదా, మీకు తెలుసు కదా, బైబిల్ చదివిన వాళ్లే కదా. మోషే చేతులు ఎత్తితే ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, మోషే చేతులు దించితే ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. మోషే ఇలా ఎత్తున్నాడు, ఆయన తెలియకుండా ఇలా చేతులు బరువెక్కుతున్నాయి అంట, ఇలా ఉన్నాడు. కొంతమంది చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటే ఇలా చేస్తారు చూసారా, మోషే చేతులు అలా అయిపోయినాయి, ఎత్తలేకపోతున్నాడు. సగం ఎత్తుతుంటే సగం విజయం, ఓడిపోతున్నారు. మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది, ఎత్తుతున్నాడు, మళ్ళీ నెమ్మదిగా అప్రయత్నంగానే బరువుకి దిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ మోషే చేతులు కిందకి దిగకూడదు, మనం ఓడిపోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? హూరు మనం పైకి వెళ్దామా కొండ మీదకి అని అహరోను పిలిచాడు. ఎందుకు అన్నాడు. నువ్వు ఆ చేయి పట్టుకుని నేను ఈ చేయి పట్టుకుంటా. ఆయన దించాడంటే ఊరుకోవద్దు. నువ్వు అటు ఆయన బండేసి కూర్చోబెడదాం, ఆయన కూర్చోపెట్టి నేను ఇక్కడ నిలబడతా, నువ్వు అక్కడ నిలబడు. మన భుజాల మీద చేతులు వేసుకున్నట్టు ఉంటాడు ఆయన. చేతులు నిలబడే ఉంటాయి కదా, ఆయన చేతులు నిలబడి నాకు ఏమొస్తుంది? విజయం వస్తుంది. కాబట్టి విజయం కావాలంటే ఆయన చేతులు నిలబడాలి. ఆయన చేతులు ఆయన అంతటి నిలబెట్టలేకపోతున్నాడు. ఎంతకాలం నిలబెడతాడు? కొంతకాలానికి బరువు ఎక్కుతాయి కదా. ఆ బరువు ఆయనకి తెలియకుండా మన భుజాల మీద మోద్దాం అనుకున్నారు. కాబట్టి రైట్ హ్యాండ్ దగ్గర ఒకరు, లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఒకరు నిలబడితే వాళ్ళ భుజాల మీద ఆనుకుని మోషే అలా చేతులు పెడితే ఇశ్రాయేలీలు గెలిచారా ఓడిపోయారా? గెలిచారా ఓడిపోయారా? తెలీదా? తెలుసుగా. గెలిచారా ఓడిపోయారా? గెలిచారా అనండి గట్టిగా. వెనకాల వాళ్ళు, అమ్మగారు వాళ్ళు కాదు, అమ్మగారు వాళ్ళు నేను అన్ను, అందరూ గెలిచారు అనండి, అనండి. గెలిచారా? గెలిచారు వాళ్ళు. ఎప్పుడు గెలిచారు? మోషే చేతులు పైకి ఉన్నప్పుడు గెలిచారు. మోషే చేతులు ఎప్పుడు నిలబడ్డాయి? అహరోను హూరు బాధ్యత తీసుకుని ఆ చేతుల్ని ఆదుకొనగా అని ఉంటది అక్కడ. వారు ఆదుకున్నప్పుడు ఆయన చేతులు నిలబడ్డాయి, ఇశ్రాయేలీలు విజయాన్ని పొందారు. కాబట్టి దేవుని సేవకులు బరువుగా ఫీల్ అవ్వకూడదంటే, వాళ్ళ చేతులు బరువు ఎక్కకూడదంటే మనం ఎలాగుండాలి? అయ్యగారు రైట్ హ్యాండ్ ఎవరు? అయ్యగారు రైట్ హ్యాండ్ ఎవరు ఇక్కడ? జస్పోలా మీరేనారు నాన్నకి రైట్ హ్యాండ్? ఇంకా సంఘంలో ఎవరు ఉన్నారా? సంఘం అంతా ఉందా? మీరా అని అడుగుతున్నారా పక్కన వాళ్ళని? నేనా అని అనిపిస్తుందా? నేను నిలబడుతున్నాను అయ్యగారికి సపోర్ట్గా, ఈ సంఘంలో సేవలో నేను నిలబడుతున్నాను అని మీకు అనిపించట్లేదా? మీరు పక్కకు చూస్తున్నారంటే మీరు కాదని అర్థం కదా. సో ఇప్పుడు ఏంటంటే దేవుని సేవకులకి ఇది బరువుగా ఉండకూడదంటే ఎవరెవరు ఏది చేయాలని దేవుని వాక్యం చెప్తుందో అది మనం చేయాలి. క్షేమాభివృద్ధి కలగాలంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. చూసారు కదా ఇందాక 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమనుంది? మీలో ఒకరు ఏం చేస్తున్నారంట? పాట పాడాలని ఉన్నారు. ఇంకొకరు ఎలా ఉన్నారు? బోధించాలని ఉన్నారు. ఇంకొకరు ఎలా ఉన్నారు? దేవుడు తనకు బయలుపరిచిన దాన్ని ప్రకటన చేయాలని ఉన్నారు. ఇంకొకరు భాషలతో మాట్లాడాలని ఉన్నారు. ఇంకొకరు అర్థం చెప్పాలని ఉన్నారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ జరగనివ్వాలా జరగనివద్దా? సరే సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. జరుగుతున్నాయా? పాటలు పాడేవాళ్ళు ఉన్నారా సంఘంలో?
అందరూ పాటలు పాడేవాళ్ళు అయితే బోధించే వాళ్ళు ఎవరు? పాస్టర్ గారు ఉండరు ఒకరోజు వాక్యం చెప్పడానికి. మీలో వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? మీలో బోధింపదగిన వాళ్ళు ఎవరు? యూట్యూబ్లో చూసి వాక్యం చెప్పొచ్చు. బోధింపదగిన వారిగా బోధించాలి అంటే ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాటించాలి. అది పాటించి నేను చెప్పగలగాలి. లేదంటే నేను చెప్పడానికి అర్హులనా? వాక్య జ్ఞానం తెలిస్తే అర్హతేనా? లేదు లేదు. వాక్యాన్ని బోధింపదగిన వారు సంఘంలో ఉండాలి. సంఘము స్థాపించిన మొదట్లో నుంచి చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఎవరిని ఉన్నారా? మొదటి రోజు కాకపోయినా ఆ సంవత్సరమో తర్వాత సంవత్సరం వచ్చిన వాళ్ళు ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఒకళ్ళు కూడా లేరా? అమ్మగారు తప్ప ఎవరు లేరా? అయ్యగారు ఉన్నారు ఇక్కడ? ఎవరున్నా ఉన్నారా? చేయి ఎత్తితే మళ్ళీ ఏమన్నా అడుగుతానని భయం కదా. ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని పిలిచారు. మీరు సంఘంలో ఏం చేస్తున్నారు? సంఘంలో మీ పని ఏంటి? దేవుడు ఈ సంఘాన్ని బలపరచాలనుకున్నారు. 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు చెప్పాను, నేను సంఘాన్ని కడతాను, ఇక్కడ పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవని వాక్యం చెప్పాను నేను 2 సంవత్సరాల క్రితం ఇక్కడే. సో దేవుడు ఈ సంఘాన్ని అంత బలంగా, పాతాళ శక్తులు ఏంటి మామూలుగా మనం పోరాడేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీద తెలుసు కదా, చదువుంటారు కదా. ఎవరితో పోరాడుతున్నాం మనం? ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అమాలేకీయులతో పోరాడితేనే అంత ఉన్నప్పుడు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నప్పుడు ఎంత సపోర్ట్ కావాలి దేవుని సేవకులకి? వారే కష్టపడి వారే ప్రయాసపడి దేవుని సేవ చేస్తే ఎంతకాలం చేయగలరు? ఎంత బాగా చేయగలరు? సంఘం సపోర్ట్ చేయాలి. దేవుని సేవకుల కొరకు నిలబడాలి. దేవుని సేవకుల యొక్క దర్శనము మీ దర్శనముగా మీరేం చేయాలంటే దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి అడాప్షన్ అంటే? మీరు దత్తత తీసుకోవాలన్నమాట. దాన్ని మీరు దాన్ని ఏం చేయాలంటే, ఇది నా పని, అయ్యగారి పని కాదు. ఈ సంఘం ఎవరిది? ఎవరిది? అందరిదా? నేను క్రీస్తు అంట. క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అంటాను కదా. అంటే మనం మాట్లాడే భాషలో క్రీస్తు కొనుక్కోవటం వలన సంఘమే. మీరు చెప్పింది తప్పు కాదు, మీరు చెప్పింది కరెక్టే. మన సంఘం అంటే, మీరు ఏ సంఘం అంటే, మనం ఏ సంఘానికి వెళ్తామో అది మన సంఘం అంటాం కదా. ఆ కాంటెక్స్ట్ లో మీరు చెప్పారు, మీరు చెప్పింది రైటే. మరి ఇది మనది అన్నప్పుడు మనదన్నట్టుగా ఉండాలి కదా. మనం ఈ సంఘం మనది అన్నప్పుడు మనదన్నట్టుగా ప్రయత్నం చేయాలి కదా. మీ ఇల్లు అన్నప్పుడు మీరు ఉడుస్తారా, పక్కింటి వాళ్ళు వచ్చి ఉడుస్తారా? మీ వంట మీరు చేస్తారా, పక్కన వాళ్ళు చేస్తారా? నేను జొమాటోలో పెట్టుకుంటానని స్మార్ట్గా చెప్పకండి. ఎన్ని రోజులు పెట్టుకుంటారు దానిలో? ఏ రోజైనా మన వంట మనం చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి, మన ఇంటిని మనం చూసుకోవాలి. మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీరే చూసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే తమది అనుకున్నప్పుడు తామే చూసుకోవాలి కదా. ఈ సంఘం మనది అనుకున్నప్పుడు ఎవరు చూడాలి? సంఘం మనది కానీ చూసుకోవాల్సింది ఆయన అనమాకండి. అలా అనకూడదు. ఆయన ఒక్కడు ఎలా చూస్తారు? ఎన్నని చూస్తారు? ఆయనకి మీ సంఘమే కాదు, మా సంఘంలో కూడా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అండ్ మళ్ళీ మా విడదీశానని అనుకోకండి. అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం కాబట్టి అలా చెప్పాను అనమాట. సో ఇప్పుడు అక్కడికి వస్తారు అయ్యగారు, అక్కడ కూడా ఆయన నడిపిస్తారు. సో ఇప్పుడు అక్కడ ఆయన నిలబడినప్పుడు ఇక్కడ ఎవరు నిలబడాలి? ఎవరు నిలబడాలి? ఎవరు నిలబడుతున్నారు? అమ్మగారా? అమ్మగారు నడిపిస్తున్నారా? అన్నవాళ్ళు నడిపిస్తున్నారా? సో ఇప్పుడు ఏంటంటే, కుటుంబం నిలబడుతుందంటే సంఘం నిలబడుతుందా? కుటుంబం నిలబడుతుంది. చాలా గొప్పది. ఒక సేవకుడికి మొట్టమొదటి స్ట్రెంత్ ఏంటో తెలుసా? కుటుంబమే. కాబట్టి కుటుంబం నిలబడుతుంది. సో ఇప్పుడు తర్వాత సంఘం కూడా నిలబడాలి కదా. కుటుంబంలో వాళ్ళే అన్ని చేయరు కదా. కాబట్టి సంఘము బాధ్యత కలిగి ఉండాలని చెప్పడం కోసం ఇంతసేపు నేను చెప్తున్నాను. కాబట్టి సంఘాన్ని బాధ్యత కలిగిన సంఘంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. సంఘం అనేది ఒక శరీరం కదా. సంఘం అనేది శరీరంతో పోల్చాడు. మనం ఒకే శరీరంలో ఉన్న వేరు వేరు అవయవాలను దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నేనేం చేయాలి? ఒక అవయవానికి బాధ కలిగినప్పుడు ఇంకొక అవయవం వెళ్ళి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. మీరు కంట్లో నలకబడితే ఏం చేస్తారు? ఈ కన్ను వచ్చి ఈ కంట్లో తీస్తుందా? ఏం చేస్తారు?
చేత్తో నలుపుతారు, నలపకూడదు, నలుపుతారు. ఫస్ట్ వచ్చి ఇరిటేషన్ రాగానే అదే కదా అనేస్తాం కదా, నోరు కూడా అరుతుంది. మళ్ళీ చూడండి ఎన్ని రియాక్షన్స్ వస్తున్నాయో కదా. సో ఒక చోట ఒక పని ఉన్నప్పుడు శరీరంలో అవయవాలన్నీ కలసిగట్టుగా పనిచేస్తున్న రీతిగా సంఘములో సేవకునితో పాటు ఆ దర్శనంలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాలు పంచుకోవాలి. కుటుంబము, సంఘము, సేవకులతో కలిసి పనిచేస్తే ఆ సంఘం అనేది అభివృద్ధిగా ఉంటది. అందుకని చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు ఇంకొక మాట చెప్పారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ కుయుక్తితోనూ ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోతూ అలల చేత ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. చాలు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు. సంఘం అంట పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంట. 13వ వచనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకంట పరిశుద్ధులైన వాళ్ళు సంపూర్ణులు అంటే ఎలాగా? క్రీస్తులాగా మారటం. అదే మనం చదివినటువంటి 15వ వచనంలో ఉంది. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదామని అన్నారు కదా. అంటే సంపూర్ణులు అవడం అంటే క్రీస్తులాగా మారేటువంటి ప్రయత్నం అన్నమాట. అందరూ క్రీస్తులాగా మారటం కోసమని పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఈ 3 విషయాలు కనపడుతున్నాయా? ఇందాక చదివినటువంటి క్షేమాభివృద్ధితో పాటు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణ స్థితిని పొందుకోవాలి. క్రీస్తు శరీరం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అంటే ఏంటి? ఇక్కడ ఏమని ఉంది? సంఘం. సంఘమే క్రీస్తు శరీరం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు 22వ వచనం నుండి చివరి వరకు చదివితే క్రీస్తు మాట్లాడతాడు. క్రీస్తు తన శరీరం లాగా ప్రేమించాడంట. మనల్ని తన శరీరాన్ని సొంత భార్యాభర్తల రిలేషన్తో అక్కడ పోల్చి చెప్తా ఉంటాడు. సో ఇప్పుడు క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని అక్కడ వివరిస్తా ఉన్నాడు. భార్యాభర్తలు ఏక శరీరమై ఎలాగుంటారో, భర్త ఎలా ప్రేమిస్తాడో, భార్య ఎలాగ గౌరవిస్తుందో, అలాగా క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి బంధం ఉండాలని ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి అవినాభావ బంధం ఉండాలి మనకి. కాబట్టి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కలగడం అంటే సంఘ క్షేమాభివృద్ధి జరగాలి. సంఘకి క్షేమాభివృద్ధి రావాలి. సంఘం అనేది క్రీస్తు శరీరం అనేది సంపూర్ణతలోనికి రావాలి. అంతేకాకుండా పరిచర్య ధర్మం అనేది జరగాలంట. పరిచర్య ధర్మం అనేది జరగాలి. దేవుడు అపోస్తుల ద్వారా ఏవైతే జరిగినట్టుగా అపోస్తుల కార్యాలు రాయించారో అవన్నీ కూడా ఈ సంఘంలో జరగాలి. ఈ రోజుల్లో అపోస్తుల ద్వారా ఆ రోజు జరిగినటువంటి గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ రోజులో జరుగుతాయా? జరగవా? జరగవు అనేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. జరగవు అనేవాళ్ళు అందరూ జరుగుతాయని నమ్ముతున్నారా? దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నారా? ఆశ్చర్యాలు చేయగలడని నమ్ముతున్నారా? స్వస్థపరచగలడని నమ్ముతున్నారా? నన్ను ఎవరన్నా స్వస్థపరుస్తారా మీలో? ఎక్కడ ఎందుకు లేరు? మీలో ఒక సహోదరుని కొరకు ప్రార్థన చేయగలిగిన వాళ్ళు లేరా? మీరు స్వస్థపరచలేరు. నేను మాట్లాడిన పదంలో తప్పుంటే గనక అలా కాదు. మీరు స్వస్థపరచగలరా అంటే మన సొంత శక్తి చేత స్వస్థపరచగలమా అని కాదు. అలాగే నాకు ఉంది అనుకుంటే గనక ఎవరిని నమ్మొద్దు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. క్రీస్తు ప్రమేయం లేకుండా నేను స్వస్థపరచగలను అనేవాడు అబద్ధికుడు. ఎక్కడి నుంచి వచ్చింది మనుషులకు స్వస్థపరిచే గుణం? లేదు కదా. కాబట్టి స్వస్థపరిచేవాళ్ళు, స్వస్థపరచుకు కృపావరములు కలిగిన వాళ్ళు, ఈ లోకంలో ప్రభువు యొక్క
శక్తి చేత కార్యాలు చేసేవాళ్ళు ఎందుకు సంఘాల్లో కనపడట్లేదు? కొంతమందికి ఉండే ఒక ఒపీనియన్ ఏంటి అంటే, వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, ఇక్కడ వైట్ షర్ట్లు వేసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు, మిగతా వాళ్ళు చేయలేరు. కానీ రోమీలకు రాసిన పత్రిక మార్కు సువార్త చివరాధ్యాయం మీరు చూస్తే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని చెప్పాడు దేవుడు. అవునా? నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. నా ప్రాబ్లం ఏంటి అంటే, ఈరోజు సంఘము ఒక సూచక క్రియని ఒక అన్యుడికి చూపించలేకపోతుంది. నేనెందుకు నమ్మాలి నీ దేవుణ్ణి అని అడిగితే, దీనిని బట్టి ఇదిగో నీకు ఆనవాలు, ఇది గుర్తు, నా దేవుడు సజీవుడని ఒక గుర్తు మీరు చూపించలేకపోతున్నారు. యేసు ప్రభు దగ్గరికి రా అంటే, నీ బతుకు ఇలా ఉంది, నేనెందుకు రావాలి నీ దేవుడి దగ్గరికి అంటాడు. మీరే ఇలాగుంటే నేను నీ దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయను అంటారు. మన జీవితంలో ఒక ఆనవాళ్ళు చూపించలేకపోతున్నాం క్రీస్తుని తీసుకురావడానికి. ఒక కార్యం లేదు, ఒక అద్భుతం లేదు, ఒక సాక్ష్యం లేదు. ఎందుకు రావాలి ఒకళ్ళు సంఘంలోకి? ఇంకా క్షేమాభివృద్ధి ఎక్కడ ఉంటుంది సంఘంలో? పరిచర్య ధర్మం జరగడం అంటే, వాక్యం చెప్పేశారు, మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు ఇందాక ఏదైతే చెప్పానో అవన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి సర్క్యులేట్ అయిపోవడం కాదు, అదేదో నడిచిపోతుంది అన్నట్టుగా కాదు. సంఘము క్షేమాభివృద్ధి కలగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పని చేయాల్సిన మనందరము సోమరిపోతులు అయిపోవటం వలన ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేసేసి ఇదే పని అని చెప్పుకుంటున్నారు బయట. క్రీస్తు నిజాన్ని చెప్పాల్సిన మనం మౌనంగా ఉండటం వలన అబద్ధికులు ఏది చెప్తే అదే నిజమని సమాజం నమ్ముతుంది. క్రీస్తు ఏంటి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మనందరం మౌనంగా కూర్చుని, నాకెందుకులే, నా ప్రార్థన నేను చేసుకున్నానని చెప్పేసి మన వ్యక్తిగత జీవితాలకి సరిపెట్టేసుకుని పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన జీవితంలో మనం అలాగా ఒక గిరిగీసుకుని అలా కూర్చుండిపోవడం వలన క్రీస్తు పరిమితం అయిపోతున్నాడు. క్రీస్తు అక్కడక్కడే ఉండిపోతున్నాడు. అనేక మంది అన్యజనులైన వాళ్ళు దేవుని వెలుగుని తెలుసుకోలేకపోతున్నారు. మీరు రక్షించబడ్డారంటే కొండ మీద ఉన్న పట్టణం లాంటి వాళ్ళు మీరు. మీకు రక్షణ ఉందా? రక్షించబడ్డారా? రక్షించబడలేదా? రక్షణ పొందారా? ఎంతమంది నేను రక్షించబడ్డాను అన్న వాళ్ళు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తగలరా? ఏమనుకోకండి, పెద్దవాళ్ళు అడగకూడదేమో. రక్షించబడ్డాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పైకెత్తను, మోసేలాగా. సగం విజయాలు వద్దు మనకి. రక్షణ పొందానా? రక్షణ పొందాను అనిపిస్తుందా? సో ఇప్పుడు రక్షణ పొందింది ఎందుకు? రక్షణ ఎలా కలుగుద్ది? మళ్ళీ అదొక టాపిక్ చెప్పాలి. నువ్వు విశ్వాసం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, మీరు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు నీలో రక్షణ కార్యం అనేది ప్రారంభమవుతుంది. విశ్వసించి నువ్వు సంఘంలో కలిసి వాక్యాన్ని ఇంకా ఇంకా తీసుకున్నప్పుడు, కొత్తగా జన్మించిన శిశువులాగా నువ్వు వాక్యం అనేటువంటి పాలన అపేక్షిస్తా ఉన్నప్పుడు రక్షణ విషయంలో ఇంకా ఎదుగుతామని దేవుని వాక్యం చెప్తుంది పేతురు రాసినటువంటి పత్రికలో. సో ఏంటంటే, రక్షణ పొందుకుంటాం, రక్షణ విషయంలో ఎదుగుతాం, ఆ రక్షణ గట్టిగా పట్టుకుంటాం. అది చెప్తున్నాడు కదా ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు చెప్తాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నేను త్వరగా వచ్చేస్తున్నాను అంటాడు. సో నువ్వు దాన్ని కోల్పోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. పొందుకోవాలి, పెరగాలి, పట్టుకోవాలి. ఇది రక్షణ విషయంలో కావాల్సినవి. ఇంకొకటి ఏంటంటే, రక్షణ నిశ్చయత మీకు ఉండాలి. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు దాన్ని. మీరు రక్షణ పొంది కూడా మీలో చాలా మంది తెలుసా, ఏమో నేనున్న జీవితాన్ని బట్టి నేను రక్షించబడలేదేమో అనే అనుమానం మీ లోపల ఉంది. కాబట్టి మీరు చేతులు ఎత్తిపోయి ఉండొచ్చు, ఒకవేళ మీకు రక్షణ అంటే ఏంటో తెలియకపోతే. సో ఏంటంటే, మనము రక్షించబడిన తర్వాత మనము ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగితే మీలో చాలా మంది చేతులు ఇందాకటితో పోలిస్తే తక్కువ ఉంటాయి. మీ వలన ఎంతమంది రక్షించబడ్డారు? మీ వలన ఎంతమంది రక్షించబడ్డారు? ప్రభువుని ఎంతమంది తెలుసుకున్నారు? ఒక్కళ్ళనైనా నడిపించిన వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నారు. నేను చూడనేమో అని ఒక పక్కన భయం వేసింది. ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం నడిపించాలి. రక్షించబడిన మనం అదే సంఘము కట్టడంలో పని చేయటం అంటే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆది అపోస్తల సంఘం ఇదే చేసింది. వాళ్ళకి శ్రమ వచ్చి వాళ్ళని తరిమి కొడితే, ఇందాక చూసాం కదా, సౌలు తరిమేస్తే సౌలు అందరినీ పట్టుకుని ఈడ్చుకుని చంపేస్తున్నాడు కదా. అలా చంపేస్తున్న సమయంలో సంఘము చెదిరిపోతా వచ్చింది. ఎక్కడ వాళ్ళు అక్కడికి చెదిరిపోతా ఉన్నారు. వెళ్ళిపోయి ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడక్కడ వాళ్ళు ఫలించారు.
అక్కడక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మా ఇంట్లో చిన్నప్పుడు ఒక చిన్న కనకాంబరం చెట్టు పెట్టా. మా పిన్నికి ఇష్టం అని చెప్పేసి చిన్న కనకాంబరం చెట్టు పెట్టాం. నేను పెట్టింది ఇంత చిన్న మొక్క, అది పెరిగింది. పెరిగిన తర్వాత ఏమైందో తెలుసా, అది పువ్వులు వచ్చింది. ఆ పువ్వులు వచ్చిన తర్వాత మనం వాటర్ కొడటం వల్ల, గాలి వలన ఏమో అదేమైందంటే దానిలో నుంచి విత్తనాలు ఆ పక్కన పడ్డాయి. ఆ పక్కన పడి ఆ పక్కన కొన్ని మొక్కలు వచ్చినాయి, ఆ పక్కన కొన్ని మొక్కలు వచ్చినాయి. నేను ఒక మొక్క పెడితే దాదాపుగా ఇంత ప్రదేశంలో ఒక ఒక ఈ కనకాంబరం కలర్ తెలుసు కదా మీకు, ఆ రంగులో ఒక చక్కటి దుప్పటి కప్పినట్టుగా నిండుగా పూలు ఉండేవి అనమాట. అంత నిండిపోయి ఎంత చక్కగా ఉండేది చూడటానికి. సో ఏంటంటే ఎలా వచ్చింది ఆ బ్యూటీ, ఎలా వచ్చింది ఆ అందం, అక్కడ ఎలా వచ్చింది? ఒకటి విత్తనం, అది 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 పరిపక్వం అయి అది పూలు పూసిన తర్వాత దానిలో ఉన్న విత్తనం వెళ్ళి పక్కన పడింది, దానిలో ఉన్న విత్తనం వెళ్ళి పక్కన పడింది, దానిలో వెళ్ళి విత్తనం పక్కన పడింది. ఇలాగ చుట్టూ అదేమైందంటే వ్యాపించుకుంటా వెళ్ళింది. ఆది సంఘములో సంఘము భారాన్ని మోసింది. కాబట్టి ఆ దర్శనం ఏదైతే యేసు ప్రభువు నుంచి అపోస్తుల నుంచి వారి కింద ఉన్నటువంటి వారు, ఆ తర్వాత నుంచి సంఘము ఏదైతే వారి పునికి పుచ్చుకున్నారో, దానివల్ల ఏమైందంటే ఆది కాలంలో అంటే ఆది కాండములో కాదు, యేసు ప్రభు చనిపోయి పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఏ ఆత్మ అయితే అపోస్తుల మీదకి దిగి వచ్చిందో అన్యజనుల మీదకి సైతం ఆ ఆత్మ వెళ్ళింది. కొర్నేలి ఇంటికి వెళ్ళింది, సమరయలోకి వెళ్ళింది, యోదయలోకి వెళ్ళింది, భూదిగంతాల వరకు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు పౌలు ద్వారా. అక్కడక్కడ దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభమైంది. అక్కడక్కడ దేవుని యొక్క ఆత్మ. ఈరోజు భారతదేశంలో వాళ్ళు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. వావ్! ఎలా యేసు ప్రభు బోధించుకుంటా వచ్చాడా? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నశించిన వారై ఉన్నటువంటి చెదిరిన ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాను, కానీ నేను అన్యజనుల దగ్గరికి రాలేదని చెప్పాడు ప్రభు. మరి ఎవరు వెళ్ళారు? చాలా మంది చెప్తారు, మీరు వినుంటారు కదా, గొర్రెల కాపరు ఉంటున్నప్పుడు కాపరికి ప్రసవ వేదన పడితే గొర్రెలు వస్తాయా? గొర్రెల నుంచి గొర్రెలు పుడతాయా? మీ ఊర్లో కాపరికి పుడతాయా? పుట్టవు కదా. ఎవరికి పుడతాయి? గొర్రెలకే గొర్రె పిల్లలు పుడతాయి. కాపరులకు వేరే పిల్లలు పుడతారు కాపరులకి. సో ఇప్పుడు గొర్రెల పిల్లలు జన్మనిస్తాయి కదా. సో ఇప్పుడు మా గొర్రెలు ఎలాంటి గొర్రెలు అంటే కాపరి జన్మనిస్తాడులే అనుకుంటున్నాయి. ఈ కాపర్ ఏంటి ఇంకో కొత్త గొర్రెని ప్రొడ్యూస్ చేయడం అనుకుంటున్నాయి. ఎంత ఎటకారంగా ఉంటుంది. కాపరి గొర్రెకి జన్మనివ్వడం ఏంటి? మిమ్మల్ని మేపుతాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మీరు వెళ్ళి జన్మనివ్వండి. నీ ఇంట్లో భర్తకు చెప్పవు, మీ ఇంట్లో పిల్లలకు చెప్పవు, మళ్ళీ వచ్చి సంఘం అభివృద్ధి చేయ్యా, సంఘపు సరిహద్దులు విశాలం చేయ్యా, కుడి తట్టు ఎడమ తట్టు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నేను వ్యాపించాలయ్యా. కానీ నేనేం చెప్పనయ్యా. ఎందుకు నేను చెప్పను? నా పని కాదు అది. ఆయన ఉన్నారు, వారి కుటుంబం ఉంది, ఆయనకి 3 మగపిల్లలు ఉన్నారు. నలుగురే కదా. సో ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఉండగా నాకేం పని? వాళ్ళు చూసుకుంటారులే. వాళ్ళు చూసుకుంటారా? మీకు పని లేదా? నాకు పని లేదా అనుకున్న వాడిని దేవుడు తిడతాడు. నేను నీకు ఇచ్చిందంతా నా పని కాదని దాచిపెట్టుకున్నావు, సోమరువైన చెడ్డదాసుడా అంటాడంట. కాబట్టి పని చేయండి. సంఘము నాకు చాలా బాధ ఏంటంటే సంఘం చాలా లేజీ సంఘంగా ఉంటుంది. సంఘం అనేది ఒక మొద్దుబారిపోయి బండరాతుల్లాగా అయిపోతున్నారు అనమాట. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి నా పనులే కాదులే అనుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలాంటి వాటికి మాత్రం కొత్త చీరలు కొత్త షర్ట్లు వేసుకుని వచ్చేసి భోజనాల్లో పాలు పంచుకొని తిరిగి వెళ్ళిపోతారు. భోజనాలు లేనప్పుడు మళ్ళీ అంతమంది రారు, భోజనాలు ఉన్నప్పుడే వస్తారు. సో ఇప్పుడు మన మోటివ్ ఏంటి? మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. సంఘానికి మనం కావాలి, క్రీస్తుకి మనం కావాలి, సేవకులకి మనం కావాలి. ఎంతమంది ఉంటే సేవకులు అంత యాక్టివ్గా పనిచేయగలుగుతారు. కాబట్టి దేవుని సేవకులకు ఉన్నటువంటి దర్శనాన్ని మనం కూడా తీసుకోవాలి. మోషేకి ఇచ్చిన దాన్ని
వారు ఇశ్రాయేలీయులు తీసుకుని వారందరూ కూడా దాని పనిని ఏం చేశారంటే, అంతా చెప్పడానికి మనకు టైం సరిపోదు, కానీ నిర్గమకాండం 26వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మీరు చదవండి. యెహోవా దేవుడు కొండ మీద ఏదేదైతే మోషేకి తెలియజేశాడో అవన్నీ ఇశ్రాయేలీయులు చేయటానికి మోషేతో చేయి కలిపారు. వాళ్ళందరూ కలిసి పనిచేశారు. దాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూడండి, నిర్గమకాండంలో ఒక మాట చదువుకుందాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము 33వ వచనం నుండి చదవండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణాన్ని ఏర్పాటు చేసి తెరను వేశాను. మోషే పని సంపూర్తి చేశాడు. అప్పుడు ఏమైంది? మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుండుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక గుడారంలోనికి వెళ్ళలేకపోయాడంటండి. దేవుని మందిరములు గుడారములోనికి ఎవరైతే దగ్గరుండి పని చేయించాడో ఆ మోషే, ఎవరైతే కొండ మీద ఈ నమూనా అంతటిని చూశాడో ఆ మోషే తాను లోపలికి ప్రవేశింపలేనంతగా యెహోవా తేజస్సు, యెహోవా మహిమ ఆ మందిరాన్ని నింపిందంట. నా చిన్నప్పటి నుంచి మీలో పద్మకుమారి గారు అక్క తెలిసి ఉంటారు, చాలా మందికి, కొంతమందికి తెలిసి అంటారు కదా. ఆవిడ చాలాసార్లు ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఈ దేవాలయం ఎంత పరిశుద్ధపరచబడాలంటే ఎవరైనా లోపలికి అడుగు పెడుతూ ఉండగా వారు దేవుని బలమైన ఆత్మచేత తాకబడాలి. ఎలాంటి భయంకరలు వచ్చినా వారు మారు మనసు పొందాలి. ఎలాంటి స్థితిలో వచ్చినా వారు విడుదల పొందుకుని వెళ్ళాలి. అలాంటి పరిశుద్ధాత్మ యొక్క మహిమ చేత, తేజస్సు చేత ఈ మందిరం నింపబడాలనేది నా ఆశ అని చెప్తా ఉంటారు. దానికోసం అహర్నిశలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆవిడ పేరు గుర్తొచ్చిన వాళ్ళందరికీ మొదట గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ప్రార్థన. ఆవిడ గుర్తొస్తే, ఆవిడని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తొచ్చేది ప్రార్థనే. ఇక్కడే అయ్యగారి దగ్గరే మీలాగానే ఇక్కడే కూర్చుని ప్రార్థన చేసుకుని, క్షమాపణ ప్రార్థన చేసుకుని, ఎలా ప్రార్థన చేయాలని దేవుడు పిలిచిన కొత్తలో దేవుని దగ్గరికి వచ్చి అయ్యగారు వాళ్ళ దగ్గర కూర్చుని అక్కడ ప్రార్థన చేసుకుని, అయ్యగారు వాళ్ళకి ఆవిడకి వచ్చిన దర్శనాలన్నీ పాస్టర్ గారికి చెప్తే, దేవుడు ఇలా చెప్తున్నాడమ్మా, ఇలా చెయ్యమ్మా, ఇలా ఉండమ్మా అని చెప్తే, పాస్టర్ గారు చెప్పిన ప్రతి మాట విన్న ఆవిడ ఇప్పుడు చాలా పెద్ద సేవకురాలు అయ్యారు. చాలా మంచి సేవ చేస్తున్నారు. అంటే లోపం ఎవరిలో లేదు? దేవుని సేవకుల్లో లేదు. ఇక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ ప్రార్థన చేసుకుని, ఇక్కడ క్షమాపణ అడిగి, ఇక్కడ దేవుని పిలుపుని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళి ఇప్పుడు చక్కటి సేవ. 6 సంఘాలు దేవుడు స్థాపించి ఇంకొన్ని సంఘాలు దేవుడు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సేవని దేవుడు, అందరు ఇక్కడ ఉండాలి, అలాంటి సేవని దేవుడు వారి ద్వారా జరిగిస్తున్నాడంటే దేవుడు సేవకుల యొక్క పనిలో ఎక్కడ లోపాన్ని చూడలేదు. దేవుని సేవకుల ద్వారా పని జరిగిస్తున్నాడు. లోపం ఏమైనా సంఘంలో ఉంటే మాత్రం దయచేసి గమనించుకోండి. యాక్టివ్గా ఉంటుందా సంఘం? పాస్టర్ గారు చెప్పట్లేదు కానీ బ్రదర్ చెప్తారా? సంఘం యాక్టివ్గా ఉంటారా? మోడరేట్గా. సో ఇప్పుడు ఏంటి అంటే, ఓ మాదిరిగా యాక్టివ్గా ఉండుండొచ్చు. బాగా యాక్టివ్గా ఉండండి, బాగా ఉత్సాహంగా ఉండండి. యూత్ ఉన్నారా ఇక్కడ సంఘానికి వచ్చే యూత్ ఎవరు? కింద ఉన్నారా? పనిలో ఉన్నారా? నైస్, ఓకే. యూత్ పనిలో ఉంటే బాగుంటుంది, యూత్ పని చేయాలి. సో ఇప్పుడు ఏంటి అంటే, యాక్టివ్గా ఉండాలి, సంఘము యాక్టివ్గా ఉండాలి. సంఘము అయ్యగారు ఒక్కొక్క వేళ ఎప్పుడైనా సరే బలహీన పడిపోతే, పదండి అయ్యగారు అని చెప్పి సంఘం ఏం చేయాలి? పిల్లలు అన్నాక ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు మనం చూడక్కర్లేదు, వాళ్ళు ఆపేస్తారు. సో ఇప్పుడు సంఘం అన్నాక ఏం చేయాలి? చూసారా, మధ్యలో సడన్ గా అడిగాను అనుకోండి, ఇప్పుడు దాకా పిల్లడి దగ్గర ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి అని. సో సంఘం ఏం చేయాలంటే సేవకుని పనిలో పాలు భాగస్తులు కావాలి, చెప్పిన మాట వినాలి. మీరు అప్డేట్ అవుతూ, అప్గ్రేడ్ అవుతూ
మీరు ఆత్మీయంగా ఇందాక ఏదైతే సంపూర్ణత గురించి మాట్లాడుకున్నామో క్రీస్తు యొక్క సంపూర్ణతని మనం పొందుకుంటూ ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధిని గురించి మనం ఆలోచన చేస్తూ అసలు ముఖ్యంగా ఈ సేవకుల దర్శనము కాకుండా మనల్ని పుట్టించిన వాడికి ఉన్న దర్శనం ఏంటి? ఏదైనా తోటలో ఏదైతే మిస్ అయ్యామో అది పరలోకంలో మనం పొందుకోవాలనే కదా దేవుడు మనం చేసింది. కాబట్టి ఆయన దర్శనం ఏంటి అంటే ఇదంతా ఈ సంఘం అంతా కూడా అలాగా వెళ్ళి ఏం చేయాలంటే దేవుని ఎదుట నిలబడాలి. కాబట్టి అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మనలో ఎలాంటి కళంకము ఎలాంటి ముడత ఏది లేకుండా మనం ఉండాలంట. ఒకసారి ఆ మాట చదవండి, నేను ముగించేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూసారా దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి కదా తెలుగులో. సో అక్కడ ఏమనుందంటే, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి అని చెప్తూ అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అది ఎలా ఉండాలనుకున్నాడు సంఘం అంతా చెప్తారు ఒకసారి, నేను ముగిస్తాను. కళంకమైనను, అది కళంకమైనను అనండి, కళంకమైనను, తర్వాత ముడత అయినను, అది మరి అటుది ఏది అయినను లేక, ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఏమి ఉండకూడదు ఏమి ఉండాలో చెప్పాడు కదా. మళ్ళీ ఒకసారి నాతో చెప్పండి. కళంకమైనను, ముడత అయినను, అటుది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు ప్రాణం పెట్టాడంట? అందరూ చెప్పండి. ఇప్పుడు చదివారు కదా, చదువు రాని వాళ్ళకు కూడా చెప్పేసి ఉంటారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు సంఘం ఎలా ఉండాలో అనేది మీకు అర్థమైంది కదా. మీలో ఒక్కళ్ళు, నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను ఉంది, ఒక కన్ను పనిచేయట్లేదు అనుకోండి, నన్ను గుడ్డోడు అంటాడా మావులోడు అంటాడా? చెప్పండి. నాకు 4 కాళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేదా చెప్పండి. ఉన్నాయి కదా, ఉన్నాయా అంటారు. నాకు 2 ఉన్నాయండి బాబు, నాకు 2 కాళ్ళే ఉన్నాయి, 4 లేవు. 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఒక కాళ్ళు లేకపోతే నన్ను ఏమంటారు? కుంటోడు అంటారా? నాకు ఒక కాలు ఉంది, కుంటోడు అని ఎందుకు అంటారు? 2 ఉంటేనే కదా, 2 ఉంటేనే కుంటోడు కాకుండా ఉంటాడు. సగం కాలు ఉన్న కుంటోడేనా? కుంటోడే కదా. సో ఇప్పుడు అలాగే సంఘంలో ఒక్కళ్ళలో ఈ కళంకం ఏదైనా ఉంటే సంఘం అంతటికి కూడా కళంకం వస్తుంది. సంఘంలో ఒక్కళ్ళలో ఏదైనా ముడుతుంటే సంఘం అంతటికి ముడత వస్తుంది. ఒక్కళ్ళలో ఏదైనా ముడుతుంటే, ఒక్కళ్ళలో ఏదైనా కళంకం ఉంటే, ఒక్కళ్ళలో ఏదైనా మలినం ఉంటే సంఘం అంతటికి వస్తుంది. పాస్టర్ గారు ఫ్యామిలీలో ఉంటే ఏమంటారు? ఎవరెదరు ఫ్యామిలీలో ఉంటే అది మరింత దారుణం కదా. సో ఫ్యామిలీ అనేది, అయ్యగారు ఫ్యామిలీ గురించి నాకేం డౌట్ లేదు, మంచిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే సంఘము, కుటుంబము అందరూ కూడా మనలో హ్యూమన్ ఎర్రర్స్ కానీ కనీసం ఉంటాయి, మనుషులుగా మనం చేసేటువంటి తప్పిదాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దేవుడు మనలో కళంకమైన ముడతైనా లేకుండా పరిశుద్ధంగాను, నిర్దోషంగాను, మహిమగలంగా వారంగాను మనల్ని చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఒకటే భయం పెట్టుకోండి, ఇంత గొప్ప సేవ. పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు అండి? 30. మనం పొట్టలేదు అసలు, 38 అంట. 38 సంవత్సరాల నుంచి వాళ్ళు సేవ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఒక పక్కన కడతా ఉంటారు, ఒక పక్కన మనం తవ్వుతూ ఉంటాం అనమాట. దాన్ని
పందికొక్కుల్లాగా. సో మనం ఏం చేయాలంటే ఆ సంఘము వాళ్ళు 38 సంవత్సరాల ప్రయాసతో కట్టినప్పుడు మన వల్ల దానికి కళంకం, మన వల్ల దానికి అపవిత్రత. చూడండి, అది ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? కళంకము ముడత లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు కదా. నా ఒక్కదాని తప్పు వల్ల, నా ఒక్కడి తప్పు వలన 38 సంవత్సరాల సేవ పాడైపోద్దా? వద్దు బ్రవ్వా, నాలాంటి దాని వల్ల, నా వల్ల ఇలా జరగకూడదు, నా వల్ల ఈ సంఘానికి మచ్చ రాకూడదు, నేను సరిగా ఉంటాను అని మనం సరిగా ఉండాలి. మీ వలన అది వస్తే దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త, భయపడండి దేవుడికి. ఆ సంఘం, ఆ కాపరి యొక్క ప్రయాస, సేవకుల యొక్క దర్శనము నీ ఒక్క చిన్న తప్పు వల్ల. ఏముందండి, చిన్న అబద్ధం 38 సంవత్సరాల సేవ, కన్నీరు, ఆకలి దప్పులు, చలి, రోగాలు, మరణము, బెదిరింపులు, బాధలు, మీకొచ్చే కష్టాలు ఎన్నుంటాయి, అవమానాలు ఎన్ని. నేను చెప్పే 4 ముక్కలే. వాళ్ళ అనుభవాల్లో ఎన్నెన్నో చూశారు, ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. ఆఫ్టర్ ఆల్ మనొక్కలి బుద్ధిహీనత వల్ల, మనొక్కలి నిర్లక్ష్యం వల్ల ఈ సేవ అంతా నాశనం అయిపోయిందంటే, ఆ దర్శనమే చెడిపోయిందంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘానికి కళంకం, ఆ సంఘానికి ముడత నేనే అంటే అది చాలా 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 భయంకరం. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఈ సంఘము దేవుని ఎదుట ఇలాగ కనపడాలని, పరిశుద్ధముగా, నిర్దోషముగా, మహిమ గలదిగా కనపడాలని వారు ప్రయాసపడుతున్నారు. దాన్ని పాడు చేసేయటానికి మీలో కొంతమంది ప్రయాసపడుతున్నారు. బయట వాళ్ళు వ్యతిరేకంగా ఉండటం వేరు, సంఘమే దాన్ని పాడు చేస్తే చాలా బాధాకరం. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఆ దర్శనంలో మీరు కూడా పాలు పంపులు పొందుకోండి. ఆ దర్శనంలో మీరు కూడా వారి చేతులను ఆదుకోండి, భారాన్ని భరించండి. సంఘం యొక్క అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోండి. ప్రభు పేరిట సంఘము, దేవుని సేవకుల కుటుంబానికి, సంఘానికి కూడా నేను చెప్పే సజెషన్ ఒకటే. కుటుంబము ఒక రైట్ సైడ్, అహరోను హూరులాగా మోషే చేతిని అహరోను హూరులు ఎలా ఆదుకున్నారు, కుటుంబం ఒక చేతిని, సంఘం ఒక చేతిని ఆదుకుంటే సేవకుల చేతులు నిలబడతాయి. ఆ చేతులు నిలబడితే విజయం అనేది వస్తుంది. సేవకులు సంతోషంగా, ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి ఆయన లెక్క చెప్పుకోగలుగుతారు. అలాగా మన దైవజనులు తలెత్తుకునే విధంగా మనం జీవిద్దాం. మన వలన ఏ కలంకము ముడత రాకుండా జాగ్రత్త పడదాం. ప్రభువు అటు కృపని మీకు అందరికీ అనుగ్రహించును గాక. తలలో వంచుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా ప్రభువా, మీ ప్రియబిడలు నా తండ్రి పాస్టర్ గారు యెహోషువ గారిని, వారి కుటుంబాన్ని మీరు ప్రేమించారు, ఈ సంఘ పరిచయలో వాడుకుంటున్నారు. ప్రభువా యేసయ్య నాయన, ఒక దర్శనముతో నా తండ్రి ప్రభువా యేసయ్య నాయన, పౌలు యొక్క దిశను మార్చినట్టుగా మీ సేవకుల యొక్క దిశను మార్చి సేవకు పిలిచారు ప్రభా. ఒక దర్శనము చేత మందిరాన్ని మోషే చేత కట్టించినట్టుగా ప్రభా, ఒక దర్శనంతో ఈ సంఘాన్ని మీరు కట్టించారు ప్రభా. ఆ దర్శనంలో పాలు పంపులు పొందుకుంటున్న తండ్రి ప్రభువా యేసయ్య, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల సమాజమంతా కూడా నా తండ్రి మోషేకి సహకరించినట్టుగా నా తండ్రి ప్రభా, ఈ సంఘము క్షేమాభివృద్ధి కలుగులాగున అయ్యా నా తండ్రి, ఈ సంఘము నా తండ్రి ప్రభువా యేసయ్యనైనా సంపూర్ణతని పొందుకునే విధంగా నా తండ్రి, ఎలాంటి కళంకము ముడత లేనిదిగా నా తండ్రి ప్రభా, మీ ఎదుట నిర్దోషముగా, నిష్కలంకంగా, పరిశుద్ధంగా కనబడేటువంటి సంఘముగా, మహిమ గల సంఘముగా నా తండ్రి మారడానికి నా తండ్రి అయ్యా సేవకులతో పాటు వారి కుటుంబము, వారి యొక్క నా తండ్రి సంఘం అంతయు కూడా నా తండ్రి ఏకీభవించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఈ భారాన్ని భరించడానికి ప్రభువా యేసయ్య నాయన, ప్రతి ఒక్కరిలోనూ ఆ యొక్క నా తండ్రి అయ్యా ఉత్సాహాన్ని పుట్టించండి, భారాన్ని పెట్టండి ప్రభా. అయ్యా ఒక్కరం కూడా ఒకరిని తీసుకురాలేకపోతున్నాం. రక్షించబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ఇతరులను రక్షణలోనికి నడిపించే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, ప్రతి బిడ్డకి ఆ ప్రసవ వేదన పెట్టండి, ఒక మంచి సాక్ష్య జీవితాన్ని దయచేయండి అయ్యా నా తండ్రి. వారి ద్వారా నా తండ్రి ఆది సంఘం, అపోస్తుల సంఘం ఎలాగా అభివృద్ధి అయిందో నా తండ్రి ప్రభా, అయ్యా నా తండ్రి ఈ సంఘం కూడా నా తండ్రి ఆది అపోస్తుల సంఘం వల్లే అభివృద్ధి పొందడానికి దేవుని పరిశుద్ధాత్మ చేత, బలమైన సూచక క్రియల చేత, అద్భుతాల చేత నా తండ్రి ప్రభా దేవుని నామాన్ని రుజువు చేస్తూ అయ్యా యేసే నిజ రక్షకుడై ఉన్నాడని అనేక మందికి రుజువు చేస్తూ ప్రభా, నీ రాజ్య స్థాపనలో నా ప్రభా అయ్యా ఈ పరిచర్య నా తండ్రి సేవకులు, వారి కుటుంబం, సంఘమంతా కూడా బలమైన పాత్రలుగా ఉండటానికి మీరే సహాయం చేయమని ప్రభా యేసయ్య నాయన, మీ యొక్క నా తండ్రి దయగలిగిన హస్తాలకే నా తండ్రి సంఘం అంతటిని నా తండ్రి, ముఖ్యంగా మీ యొక్క సేవకుల్ని, వారి కుటుంబాన్ని అప్పగించుకుంటూ అయ్యా మీకు నా తండ్రి
38 సంవత్సరాలు నడిపించినటువంటి ఈ సేవా పరిచర్ని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన మనం ఆలకించి ప్రతిఫలం దయచేయమని బ్రతిమలాడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.